ఇప్పుడే పెద్ది ట్రైలర్ చూడడం జరిగింది. ఈ ఇయర్లోని రాజేష్ షాప్ తర్వాత టీఎఫ్కి బిగ్ బడ్జెట్ ఫిలిం ఇదే అనుకుంటా. 350 క్రోర్స్ దాటి ఖర్చు పెట్టారంట దాదాపుగా. ఈ సినిమాకి ఓల్ టైమ్ లైన్లోనే ఉత్తరాంధ్ర రూరల్ స్పోర్ట్స్ మీద బేస్ అయి ఉన్న ఈ సినిమా మీద ముందు నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ మా ఊర్లో ఆడిషన్స్ కూడా జరిగాయి ఈ సినిమాకి సంబంధించి. కానీ ఆ ఓల్డ్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం పాత స్లాంగ్ని మాట్లాడేవాళ్లని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. ప్రెసెంట్ టైం లోకల్ టౌన్లో అయితే మాత్రం చాలా మందికి ఆ స్లాంగ్ అయితే రాకపోవచ్చు. కానీ విలేజర్స్కి అండ్ ఒకప్పటి వాళ్లకి 90s వాళ్లకి అయితే మాత్రం ఆ స్లాంగ్ బాగా టచ్ అవుతుంది. అండ్ మా ఊర్లోని స్పోర్ట్స్ ఐకాన్ అఫ్కోర్స్ ఉత్తరాంధ్రలోనే స్పోర్ట్స్ ఐకాన్ కోడి రామ్మూర్తిగారి లైఫ్ స్టోరీ మీద బేస్ అయున్న సినిమాని కూడా ఇనిషియల్గా రూమర్స్ వచ్చాయి. ఆయన ఒకప్పుడు ఇండియాస్ హెర్లస్ అని కూడా పిలిచేవారు. అలాంటి లెజెండరీ హిస్టరీ ఉంది ఆయనకి. తర్వాత కొన్ని సెట్స్లోని కోటి రామమూర్తి అనే నేమ్స్తోని కూడా కొన్ని కనిపించాయి. పెద్ద ఫిలింకి సంబంధించి కాకపోతే ఈ ఫిలిం డైరెక్ట్ గా ఆయన లైఫ్ స్టోరీ మీద బేస్ అయున్న బయోపిక్ అయితే కాదు. ఈవెన్ హీరో క్యారెక్టర్ కేవలం కొన్ని రిఫరెన్సెస్ సిమిలారిటీస్ తప్పించి కంప్లీట్గా ఆయన క్యారెక్టర్నే ఇన్స్పైర్ అయి తీసిన ఫిక్షనల్ క్యారెక్టర్ కూడా కాదని క్లారిటీ వచ్చేసింది. ఈవెన్ ట్రైలర్ చూసిన తర్వాత ఈవెన్ డైరెక్టర్ ఊర్లో ఎవరో పెద్ది అనే నేమ్తోని వాలీబాల్ ఆడే స్పోర్ట్స్ పర్సన్ కొంచెం ఇన్స్పైర్ అయి కూడా ఈ క్యారెక్టర్ ఆసనని కూడా చెప్పారంట. ట్రైలర్ కొంచెం లెంతీగా అనిపించింది. అంటే 3 minutes దాటి ఉంది కదా బ్రో, అందువల్లనే లెంతీగా అనిపించింది. అంటే 3 minutes దాటి ఉంది కదా బ్రో, అందువల్లనే లెంతీ అనిపించొచ్చు అని అనగండి. దురంధర్ ట్రైలర్ చూశారు కదా, డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఎన్నిసార్లు ఆ ట్రైలర్స్ని రిపీట్స్ వేసనో లెక్క పెట్టలేను. ఓకే, ఈ ప్రతి ఫిలిం మల్టిపుల్ స్పోర్ట్స్ మీద బేస్ అయిన సినిమా అని కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ట్రైలర్లో చూపించిన ఎలిమెంట్స్ క్రికెట్, రెస్లింగ్, రన్నింగ్ చాలానే ఉన్నాయి. ఆఫ్కోర్స్ హీరో రొమాన్సా, ఫైట్స్, డాన్స్ ఇవి కూడా చేస్తాడు. ట్రైలర్లోని ఈ విలన్స్ని చూపించగానే ఒక రొటీన్ డల్ వైబ్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే చాలా టాలీవుడ్ ఫిలిమ్స్లోని ఆల్రెడీ చూసేసిన విలన్స్ని మళ్లీ కాస్ట్ చేయడం, ఆ ఫీలే రొటీన్ ఫోర్స్డ్గా ఉంటుంది, నాచురల్గా ఉండదు. కానీ శివన్నగారిని కాస్టింగ్ తీసుకోవడం అండ్ ముఖ్యంగా మున్నాభయ్య దివ్యాండుని కూడా కాస్టింగ్ తీసుకోవడం చాలా మంచి డిసిషన్ అని చెప్పాలి. వీళ్లద్దరూ చాలా ఫ్రెష్ వైబ్స్ అయితే ఇచ్చారు విలన్ క్యారెక్టర్స్కి. అండ్ మిర్జాపూర్లోని మున్నా భయ్యాకి తెలుగు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టుతోనే డబ్బింగ్ చెప్పించడం అనేది కూడా చాలా మంచి డిసిషన్ అని చెప్పాలి. ఆ వైబ్స్ అయితే బాగా వస్తే చాలా మంది కనెక్ట్ అవుతారు, ఇంపాక్ట్ కూడా బాగుంటుంది. ఈయనకైతే ఆ సలార్ ఫిలింలో ఉన్నట్టే మళ్లీ ఆ రొటీన్ బిహేవియర్తోనే ఈ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఉన్నారు. ఇలా ట్రైలర్లోనే చాలా విలన్స్ కనిపించారు. మెయిన్ విలన్ ఎవరు అనే సర్ప్రైజ్ని అలానే ఉంచితే బాగుంటుంది. రంగస్థలంలోనే చాలా బాగా వర్క్ అయింది. అదే కాబట్టి మేబీ ఈ పెద్ది ఫిలింలో కూడా అలాంటి క్లైమాక్స్ ట్విస్ట్ ఏమైనా ఉంటుందా? జాన్వీ కపూర్కి ఫాదర్ క్యారెక్టర్లోని రావు రమేష్ కనిపించబోతున్నారు. కానీ ట్రైలర్లోని ఎక్కడ కూడా ఆయన్ని చూపించలేదు. వాళ్ల పార్టీని వాళ్ల కూతురే ప్రమోట్ చేస్తుంది. కాకపోతే పిచ్చ వియర్డ్ ప్రమోషన్ ఇది. చూపించిన ఈ ట్రైలర్లోని 2-3 సీన్స్కే పిచ్చ ఇరిటేషన్ తెప్పించేలాంటి బిహేవియర్ ఉన్న ఈ క్యారెక్టర్ ఫిలింలో ఎంత ఓపిక పట్టాలో మరి దేవరాకే చాలా కష్టమైంది. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్లోని ఆ లాంతర్ గుర్తు, ఈ పాంప్లెట్స్ ఇవన్నీ కూడా ఏదో స్టోరీ డీటైలింగ్ కోసం వాళ్లేం రివీల్ చేయలేదు. కేవలం సినిమాలో హీరోయిన్ ఉన్న సీన్స్ కూడా ట్రైలర్లో కొన్ని పెట్టాలి కాబట్టి పెట్టారు. హీరోయిన్ అన్నాక గ్లామర్ని ఎక్స్పోజ్ చేయాలి. కానీ 80-90 టైమ్ లైన్లోని విలేజ్లోని ఇలాంటి డ్రెస్ తోటి ఎవరు కూడా ఉండరు. అది వెరీ అన్కన్విన్సింగ్గా ఉంటుంది. కానీ ప్రాబ్లం అది ఒక్కటే కాదు, మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా వాళ్లకి నచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. అది వాళ్ల ఇష్టం, వాళ్ల ఫ్రీడమ్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం డైరెక్టర్ విజన్ అండ్ ఇంటెన్షన్. బట్ ఇక్కడ మసాలా కమర్షియల్ ఫిలిమ్స్ యొక్క డైరెక్టర్స్ ఇంటెన్షన్ కేవలం హీరోయిన్ అంటే ఆ గ్లామర్ని ఎక్స్పోజ్ చేయడానికి, వాళ్లని ఆబ్జెక్టిఫై చేయడానికి మాత్రమే అన్నట్టు పెడతారు. అలాంటి ఉమెన్స్ని డిగ్రేడ్ చేసేలాంటి, అబ్జెక్టిఫై చేసేలాంటి క్యారెక్టర్స్ని కూడా హీరోయిన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారో తెలియట్లే. మేబీ పాపులర్ కమర్షియల్ ఫిలిమ్స్ కాబట్టి
పాపులర్ అవతం క్లిక్ అయితే కెరీర్ బాగుంటుందేనేమో డైరెక్టర్ అనుకున్నట్టు ఇలాంటి గ్లామర్ని చూపించి చాలా మందిని థియేటర్స్కి పుల్ చేయగలడు. కాకపోతే చాలా మందికి డిసపాయింట్మెంట్ కూడా అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ గాని సీన్స్ గాని ఇక్కడ హీరోకి ఊరు గుర్తింపు గురించి అండ్ స్పోర్ట్స్లో ఏదో అచీవ్ చేయాలనే ఒక స్ట్రాంగ్ విజన్ గోల్ ఉన్నట్టే కనిపిస్తుంది. కాకపోతే హీరోయిన్ నడుము కనిపించింది కాబట్టి లవ్లో పడ్డం. హీరోయిన్ ఆ కాస్ట్యూమ్లో కనిపించింది కాబట్టి లవ్లో పడడం రోడ్ సైడ్ కరువులో ఉన్న పోకరిగాలకి హీరోలకి తేడా లేదన్నట్టు చూపించడం అండ్ ఆ బాడీ పార్ట్స్ని అబ్జెక్టిఫై చేస్తూ హరాస్ చేస్తూ వెంటపడుతూ పాటలు పాడడం ఇలాంటి స్టీరియో టైప్స్ టిఎఫ్లో ఎప్పుడు ఎండ్ అవుతాయి. ఇక్కడ హీరోకి ఏదో మంచి గోల్ ఉన్నట్టు ఉంది కాబట్టి లవ్లో పడితే ఏదో స్ట్రాంగ్ కన్విన్సింగ్ రీజనే కాదు, నార్మల్గా ఫేస్ చూసి లవ్లో పడినా కూడా కన్విన్సింగ్గానే ఉంటుంది. కాని ఇదేంటి ఏ యాంగిల్లో దీని ప్రేమ అని సినిమాలో చూపిద్దాం అనుకుంటారో అర్థం కాదు. ఇక్కడ ట్రైలర్లోని జగపతి బాబుగారి క్యారెక్టర్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మేబీ వాళ్ల ఊరికి స్టేషన్ లేనట్టు ఉంది, స్టాప్ కూడా లేనట్టు ఉంది, అక్కడ వచ్చే ట్రైన్ని ఆపుతున్నాడు అన్నమాట. కాని ఏదో ఎమర్జెన్సీ అన్నట్టు ఆ ఫ్లాగ్ని ఓపడం వెంటనే వాడుకూడా అది ఎమర్జెన్సీ అనే అబ్జర్వ్ చేయడం అండ్ కొన్నిసార్లు వీళ్లకి ఆ ట్రైన్ జర్నీ అంటే అక్కడ స్టేషన్ బస్ స్టేషన్ ఏమీ లేకపోవడం వలన దాదాపుగా కొండలెక్కి చాలా వరకు ట్రావెల్ చేసి వెళ్తున్న సీన్స్ కూడా ట్రైలర్లోనే చాలానే చూపించారు. సో కేవలం స్పోర్ట్స్ వరకు మాత్రమే కాదు, చాలా ప్రాబ్లమ్స్నే ఆ ఊరు ప్రజలు ఫేస్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. విజయనగరంలోని ఇలాంటి కొండలు అడవులు చాలానే ఉన్నాయి. బటూరు పేరు ఏది కూడా ట్రైలర్లోని మెన్షన్ చేయలేదు. కాని ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్లకి గుర్తింపు రావడం కోసం వీళ్లు స్పోర్ట్స్ని మెయిన్ గోల్గా పెట్టుకుని పెద్దిని ఇన్స్పిరేషన్గా తీసుకుని పిల్లలు కుర్రోలు చాలామందే స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు కూడా ట్రైలర్లోని చూపించారు. పెద్ది అన్ని స్పోర్ట్స్లోని కూడా ఒక టాప్ అథ్లీట్ వాళ్లకి ఒక ఇన్స్పిరేషన్. ఆఫ్కోర్స్ తమిళ్ ఫిలిమ్సే కాదు, టాలీవుడ్లో కూడా ఇలాంటి అప్రోషన్ బేస్డ్ ఫిలిమ్స్ చాలానే చూసాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకి కేవలం గుర్తింపు మాత్రమే కాదు, సరైన ఫెసిలిటీస్ గాని స్వేచ్ఛ గాని ఏది లేనట్టు దారుణమైన స్లేవరీ ఆపరేషన్ని ఫేస్ చేస్తున్నట్టు చాలా సీన్స్లోనే చూపించారు. స్టేషన్ లేదు, స్టాప్ లేదు కాబట్టి కొండ ఎక్కి వెళ్లాల్సి వస్తుంది, చాలా అవమానాలు దారుణాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా అని చెప్పి ట్రైన్ పట్టాలని కాల్చేస్తే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ట్రైన్లో ఉన్నవాళ్లు కూడా చనిపోతారు కదా. మేబీ ఈ సీన్ వెనక ఒక స్ట్రాంగ్ కన్విన్సింగ్ రీజన్ అయితే సినిమాలో ఉంటుంది అనుకుంటున్నాను. ఇది కేవలం ట్రైలరే కాబట్టి మనకి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది అర్థం కాదు కదా. ఫిలిలోని డైరెక్టర్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాక్షన్ మాస్ ఎలివేషన్సే కాదు, ఈ స్పోర్ట్స్ సీన్స్ ఇంతకుముందు ఇండియాలోనే చాలా స్పోర్ట్స్ డ్రామాస్ ఉన్నాయి. ఆ ఫిలిమ్స్ టేకింగ్ గాని ఆ ఎక్స్పీరియన్స్ అదిరిపోయేలా ఇచ్చాయి. మరి వాటి రేంజ్లోనే పెద్దది కూడా మ్యాచ్ చేయాలంటే ఈ రెస్లింగ్, క్రికెట్, రన్నింగ్ ఇవన్నిటిని కూడా ఎలా చూపిస్తారో చూడాలి. ఆఫ్కోర్స్ దంగల్ సుల్తాన్ రేంజ్ రెస్లింగ్ సీన్స్ని మ్యాచ్ చేయలేకపోవచ్చు, కానీ చూస్తున్నంతసేపు ఎంటర్టైనింగ్గా పర్ఫెక్ట్గా అనిపిస్తే చాలు. ట్రైలర్లోనే చాలా స్టఫ్లోని చాలా డీటెయిల్స్ క్లారిటీగా ఇచ్చేశారు. అంటే కేవలం జగపతి బాబు గారు పడుతున్న ఈ ఆపరేషన్ ప్రాబ్లం అండ్ ఊరు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం మాత్రమే కాదు, ఈ కుర్రోళ్లందరూ కలిసి దాదాపుగా కొండ ప్రాంతాలు దాటేసి స్పోర్ట్స్ గురించి అనుకుంటాం. మరి మేబీ ఇక్కడ చిన్న లాజ్లోనే డబ్బులు ఇచ్చి వాళ్లందరూ కూడా అక్కడ పడుకోవడం, పెద్ది కూడా వాళ్లతో పాటే ఉండడం, అంటే అలోంగా వాళ్లు వెళ్తుంటే ట్రైన్ అలోనో లేదు నడిచేనా వెళ్తున్నారు కాబట్టి వాళ్లు ఆడితే వాళ్లకి పేరు వస్తుంది, వాళ్లకి గుర్తింపు వస్తుంది, అప్పుడు వాళ్లు మన కింద బానిసల్లా ఉండరు కాబట్టి ఈ పెద్దవాళ్లు వాళ్లని ఆపి చావగట్టడం, వాళ్లని ఆడనివ్వకుండా చేయడం, అసలు వాళ్లని సేఫ్ వెళ్లనివ్వకుండా చేయడం వల్లనే పెద్ది వాళ్లతో తోడుగా వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఒక టిపికల్ ఆపరేషనే, అంటే విలన్స్ కంటూ సెపరేట్ మోటివ్సే ఉండవు. ఈ ఆపరేషన్ కేటగిరీలోనే కూలోలు వాళ్లు గేమ్స్ ఆడి వాళ్లకంటూ గుర్తింపు పేరు వస్తే మన కింద బానిసల్లాగా మనం చెప్పినట్టు వినరు కాబట్టి వాళ్ల రేంజ్ మారిపోతుందని వాళ్లని ఆపడం. పొలిటికల్ ప్రమోషన్గా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్లకి బ్యాట్ని బాల్ని గిఫ్ట్గా ఇస్తున్నా కూడా వాళ్లని బయటికి ఎదగనివ్వకుండా ఎలా ఆపుతున్నారనే ఆపరేషన్ని చూసి
హీరోయిన్ కూడా మారిపోతుందేమో. ట్రైలర్లోని దివ్యం క్యారెక్టర్ కూడా అలానే ఉంది. మేబీ రావు రమేష్ కొడుకో లేదంటే శివన్న కొడుకు అయి ఉంటాడు. రామచరణ్తోని అపోనెంట్గా గేమ్స్ ఆడడం, ఫైటింగ్లోని ఇన్వాల్వ్ అవ్వడం ఇవన్నీ రొటీన్ ఈగో క్లాసెసే. మరి ఏమైనా సర్ప్రైజింగ్ విలన్ క్యారెక్టర్ అండ్ సర్ప్రైజింగ్ మోటివ్స్, ఒకవేళ రొటీన్ అయినా యూనిక్ ఇంపాక్ట్ ఇచ్చేలాంటి సీన్స్ గానీ మూమెంట్స్ గానీ రైటింగ్లో ఏమైనా పడతాయా? రంగస్థలంలోని జగపతి బాబే మెయిన్ విలన్ అనుకుంటాం కానీ ప్రకాష్ రాజు హీరోవాడా? అన్నని చంపడం, దాని వెనకున్న రీజన్ అంతా కూడా రొటీన్గా ఉన్నప్పటికీ అది రివీల్ చేయడం చాలా యూనిక్ ఇంపాక్ట్ ఇచ్చింది. సో పెద్దిలో కూడా అలాంటిది ఏమైనా ఉంటుందా అనే ఒక చిన్న హోప్ అయితే ఉంది. ఎందుకంటే రంగస్థలమంటే ఆ సుకుమార్ స్టూడెంట్ సేమ్ ఆ టైప్లోనే ప్లాన్ చేస్తూ స్పోర్ట్స్ ఎలిమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇన్ఫాక్ట్ ఆర్సీ లెగ్స్ కూడా కట్ అయిపోతాయి అనేలాంటి ఒక యూనిక్ రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. నేను ఒపినా చూడలేదు అన్ చాలా మంది బాలేదని కూడా అన్నారు. కానీ సినిమా రిలీజ్కి ముందే ఆ కటింగ్ సీన్ లీక్ అయిపోయి ప్రమోషన్స్కి బాగా వర్క్ అయిపోయింది సినిమాకి. బట్ ఈ సీన్లోని లెగ్స్ ఉన్నాయి. పెద్ద నేషనల్ ప్లేయర్ నేషనల్ గేమ్స్ కూడా ఆడుతున్నాడు. మరి ఇది ఫ్లాష్ బ్యాక్ టైమ్ లైన్లా కూడా అనిపించట్లేదు. స్పోర్ట్స్తోని ఆ ఊరు కోసమా? ఆ గుర్తింపు కోసం దాదాపుగా ఢిల్లీ వరకు వెళ్లేలాంటి కొన్ని సీన్స్ని కూడా చూపించారు. అండ్ అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నాడు సర్వైవ్ అవ్వడానికి అండ్ వాళ్ళని ఒప్పించడానికి. రియాలిటీలోని రియలిస్టిక్గా అది ఇంపాసిబుల్ కానీ సినిమాలోనే సినిమాటిక్ లిబర్టీస్ ఖచ్చితంగా వాడక తప్పదు. మరీ సిల్లీగా కాకుండా కొంచెం కన్విన్సింగ్గా ఉన్నా చాలు. మరి చూద్దాం. పెద్ది ఊరు గుర్తింపు కోసం పారా ఒలింపిక్స్ ఆట మాత్రమే దిక్కని కాళ్లు నరికేసుకుని అందులో జాయిన్ అవుతాడు హ్యాండిక్యాప్ క్వార్టర్లో అని కూడా టాక్. అండ్ ట్రైలర్లోని మొత్తం చూపించలేదు అనుకుంటా, కొంచెం రివీల్ చేశారు. అదే ఆర్సీ యొక్క యాక్టింగ్ పొటెన్షియల్ కూడా ఈ సినిమాలోని స్టోరీలోని క్యారెక్టర్లోని చాలానే ఉందని. రంగస్థలం చిట్టిబాబు వైబ్స్ వస్తున్న ఒక వెర్సటాలిటీ అయితే ఈ పెద్ద క్యారెక్టర్ చూస్తున్నప్పుడు కూడా మనకి కలగాలి. అది సినిమా చూస్తున్నప్పుడే కలుగుతుందేమో మేబీ. అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు కలగలేదని కాదు, ఆ చిట్టిబాబు వైబ్స్ అయితే చాలానే ఉన్నాయి. స్పోర్ట్స్ పరంగా మల్టిపుల్ సీన్స్ని మిక్స్ చేస్తూ కట్ చేయడం వలన ఏది ప్రాపర్గా చెప్పాలనుకుంటున్నారు అనే క్లారిటీ అయితే మిస్ అయింది ట్రైలర్ ఎడిటింగ్లోని. కానీ లాస్ట్లో ఆ ట్రాన్సిషన్ అయితే చాలా బాగుంది. టాలీవుడ్లోని డైరెక్టర్స్ అలా డిమాండ్ చేస్తారా లేదంటే ఎడిటర్స్ ప్రాబ్లమే అంతనో నాకు తెలీదు కానీ ఆ స్పోర్ట్స్ సీన్స్ని నాచురల్ రియలిస్టిక్గా ఒక్క సీన్ అయినా చూపించుంటే బాగుండేది. ఆ స్లో మోషన్ చేసి హీరో కాబట్టి ఎలివేషన్ ఇవ్వాలని చెప్పి ఆ స్లో మోషన్ మసాలా స్టైల్ ఎడిటింగ్ ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. కానీ ఎడిటర్ చాలా డేంజర్. చాలా సినిమాలు ఎడిటింగ్తోనే దెబ్బెట్టాడని కూడా చాలా మంది చెప్తున్నారు. నేనైతే ఎక్కువగా చూడలేదు. ఈ ఎడిటర్ ఫిలిం సినిమాలోని స్టోరీ టెల్లింగ్లోని ఆ ఎమోషనల్ ఫ్లోగాని, స్పోర్ట్స్ ఫ్లోగాని, ఆ యాక్షన్ ఫ్లోగాని అండ్ ముఖ్యంగా స్టోరీ ఫ్లోగాని ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఫ్లోలో ఎడిటింగ్ వెళ్ళకపోతే ఖచ్చితంగా కన్వే కాదు. ట్రైలర్లో అయితే మాత్రం గజిబిజి అయింది కొన్ని చోట్ల ఆ కట్స్ గాని. కానీ టిపికల్గా మనకు తెలిసిందే టాలీవుడ్ ఫిలిమ్స్లోని ఈ భజన ఎప్పటికీ మారదు. అంటే పక్కవాడు హీరోకి వాడిని మించినవాడు ఈ ప్రపంచంలో లేడు సార్. వాడి గురించి మీరు వచ్చారా? వాడు ఎవడో తెలుసా? ఫస్ట్ యాక్ట్లోనే హీరో పీకింది ఏమీ లేకుండా హీరో గురించి అలా భజన చేయడం, ఆ స్పూన్ ఫీడ్ స్టార్ట్ చేయడం వల్లన పిచ్చ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఈ ఎలివేషన్ చచ్చిపోయింది. ఈ రొటీన్ స్టైల్ని దయచేసి ఆపేయండిరా బాబాయ్. ముఖ్యంగా టాలీవుడ్లో అయితే మాత్రం హీరోకి 2 ఉంటాయి, అందరికీ 1 ఉంటాయి అనే డైలాగ్స్ని ఆ చెప్పడాన్ని ఆపండి. చూడలేక సస్తున్నాం. హీరో ఫస్ట్ యాక్ట్లో ఏదో పీకిన తర్వాత అప్పుడు మాకు కూడా ఫీలింగ్ వస్తుంది కన్విన్సింగ్గా. అప్పుడు అలాంటి డైలాగ్స్ మూమెంట్స్ పెడితే మేబీ కొంచెం కన్విన్సింగ్ వర్క్ అవ్వచ్చు. ఆడ ఎవడో కూడా తెలియకుండానే ఈ భజన ఏంటి? హీరో స్టార్ హీరో కావచ్చు కానీ అక్కడ క్యారెక్టర్ వేరు కదా. మనకు అక్కడ స్టార్ హీరో కనిపించకూడదు, క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి. ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఇంపాక్ట్ వల్లన మనకి ఆ స్టార్ హీరో మీద రెప్యుటేషన్ గాని రెస్పెక్ట్ గాని పెరగాలి తప్పించి స్టార్ హీరో కాబట్టి ఆ క్యారెక్టర్కి కూడా అలాంటి భజన ఇవ్వడం దరిద్రమైన రోత. ఇప్పుడు రామ్చరణ్ని క్రిటిసైజ్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్ అని, ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తే రామ్చరణ్ మెగా ఫ్యాన్ అని ఈ కాపులు చౌదరులు గొడవల్లో నన్ను లాక్కండి. ఆ 2 కమ్యూనిటీస్కి
నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇలాంటి రోత ఏ హీరోకి పెట్టినా కూడా నాకు రోతనే అనిపిస్తది. ఇది నేను చాలాసార్లు చెప్పాను. నా రివ్యూస్ని, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ అన్నిటినీ ఎప్పటినుండో ఫాలో అవుతున్న వాళ్లకైతే క్లారిటీగా తెలుస్తది. మరి ఇది గాయస్ నాకైతే ట్రైలర్లో అనిపించిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే. మరి మీకేం అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గేమ్ చేంజర్ నేను ముందే ఫిక్స్ అయిపోయాను, స్కిప్ చేసేశాను. కానీ పెద్ద సినిమా మీద స్టిల్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. చూద్దాం, చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో కూడా రివ్యూ మన ఛానల్లో మాట్లాడుకుందాం. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్లకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్లకి కూడా యూస్ అవ్వచ్చు. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.